తప్పుగా ఇండియా మ్యాప్, క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమాసియా మళ్లీ బగ్గుమంది. ఈ సమయంలో ఇరాన్పై ఇజ్రాయెల్ గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ కూడా దాదాపు అదే స్థాయిలో ప్రతిదాడులు చేసిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అవును, పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. అందులో ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలు వాటితో ఉన్న దూరాన్ని వివరిస్తూ ఓ మ్యాప్ను పోస్ట్ చేసింది. అయితే ఆ మ్యాప్ ఫోటోలో జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ భూభాగంలో ఉన్నట్లుగా తప్పుగా చూపించింది. దీంతో భారతీయులు బగ్గుమన్నారు. వెంటనే IDF సారీ చెప్పింది. ఇరాన్కు ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఆ దేశం ప్రపంచం మొత్తానికి పెనుముప్పు. ఇప్పుడు మాకు మరో అవకాశం లేదు అని IDF ఎక్స్ వేదికగా రాసుకొస్తూ సరిహద్దులను తప్పుగా చూపించే ఓ మ్యాప్ను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలోనే భారత మ్యాప్ను తప్పుగా చూపించింది. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ పాక్లోని భూభాగంలో చూపిస్తున్నట్లుగా ఉంది. దీంతో భారతీయ నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దాన్ని వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో IDF స్పందించింది. అది కేవలం ఇరాన్ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను వివరించడం కోసం చేసిన పోస్ట్ మాత్రమే అని, అందులో ఉపయోగించిన మ్యాప్ ఫోటో దేశ సరిహద్దులను ఖచ్చితంగా చూపించడంలో విఫలమైందని తెలిపింది. అనంతరం ఈ తప్పిదానికి తాము క్షమాపణలు తెలియజేస్తున్నామని వివరించింది.